హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే క్లైమేట్ అయితే అదిరిపోయింది. సో క్లైమేట్ ఎలా ఉండి వాన చిన్నగా అలా పడుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. పెద్ద వాన వస్తే మాత్రం బాగుండదు, కానీ చిన్నగా పడుతూ ఉంటే బాగుంటుంది. ఈరోజైతే సిరి, లక్ష్మి, నేను అందరం కలుసుకుందామని బిర్యానీ జోన్ అనే పాయింట్కి వచ్చాం. తర్వాత ఫ్రెండ్ కోసం కొన్ని జ్యువెలరీస్ కూడా మీతో షేర్ చేస్తాను. సో రండి. ముగ్గురు కలిసింది 2 years తర్వాత. సో మన సబ్స్క్రైబర్స్ ఏందబ్బా వీడు ముగ్గురు గొడవలు పెట్టినారా? అసలు తీయాలని ఐడియా కూడా అలా అంటే నువ్వు కాబట్టి బిర్యానీ జోన్కి వచ్చాను. బిర్యానీకి జోన్ చూపిస్తున్నావా? మేము అదే పని రెడీ అయ్యి వచ్చినాము. కాదు 2 years తర్వాత కలుసుకున్నాము. సో మొత్తానికి లంచ్ టైంకి అయితే ఇక్కడ బిర్యానీ జోన్కి వచ్చేసాం. ఇది ప్రణవ్ వచ్చినప్పుడు ఒక్కసారి ఈ హోటల్కి వచ్చాం. అప్పుడు కొంచెం టేస్ట్ బాగుండిందని మళ్ళీ ఇక్కడికే వెళ్దామన్నారు. నాకైతే హోటల్ ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదు, కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు తప్పదు అనిపిస్తూ ఉంటుంది. మేమైతే మసాలా పాపడ్ ఆర్డర్ చేసాం. నేనైతే మసాలా పాపడ్ ఫస్ట్ టైం టేస్ట్ చూడడం, కానీ ఎక్కువ స్పైసీ ఉండింది, బాగాలేదు. తర్వాత రోటీ, మష్రూమ్ కర్రీ, తర్వాత ఇదేమో కార్న్, అవి తీసుకున్నాం అన్నమాట. ఈరోజు మనం ఒకసారి లైఫ్ స్టైల్ లో కొనుక్కున్నాం చూడబ్బా. 3 టాప్లు నువ్వు ఎన్నో రోజుల తర్వాత కనపడలేదు. మేమిద్దరం లాస్ట్ గా కూర్చుకున్నాము. నువ్వు అసలు ఇంకా కుట్లేదన్నా వేసుకోండి. ఒకసారి మనము వనభోజనానికి పోయినా, అప్పుడు అందరం రెడ్ డ్రెస్లు వేసుకున్నాం. వనభోజనం తోటలో అట్లా అడుగురు బ్యాండ్ మేళ పోదమ్మా. ఈసారి చిక్కుతుర్తి సైడ్ కూడా మేడల తోట, మామిడి తోట బ్యాండ్ మేళ డ్రైవర్ పిలుచుకొని పోవాలా కాదు. మనం ఈసారి అక్కడ పోయి వంట గంట ఏం పడలేదు. కమ్మలు కూడా మ్యాచ్ వండుకొని ఎత్తుకోవాలి పోదా. కమ్మలు కూడా నువ్వు బొట్టు కూడా మ్యాచింగ్. నేనేం మ్యాచింగ్ లేదు, ఓన్లీ డ్రెస్ మాత్రమే మ్యాచింగ్. బ్లాక్ బీడ్స్ మ్యాచింగ్. కొంచెం ట్రాప్ సగం పడుతున్నావు నువ్వు. సరేనప్పా. ఏంది ప్రణవ్ బర్త్డే పార్టీ దానికి వచ్చాము ఇక్కడ. అది కదా మళ్ళీ ఇప్పుడు అది కూడా ఎన్ని 3 years 4 years అయిపోయింది. అది అందరికి హాయ్. చాలా రోజులు కలుసుకున్నాం. మీకు కూడా మా కలయికని 3 idiots. నన్ను తొక్కేస్తున్నారు అబ్బాయి. కూడా మమ్మల్ని దొక్కేస్తుందా? ముందే తొక్కేస్తున్నారు. చేయి వేసుకోవచ్చా? అది మీ ఇద్దరు బాగున్నారు. అది కనబెట్టుందా? ఈ హ్యాండ్ లాక్ కనబడటం ఇప్పుడు బాగుంది. అది కాదు, ఈ హ్యాండ్ లాక్ కనబడటం లేదా? హ్యాండ్ లాక్లు వస్తాయి హ్యాండ్ లాక్లు దిష్టి పడ్డాను. ఇరుగు దిష్టి, పురుగు దిష్టి, ఇంట్లో దిష్టి, సబ్స్క్రైబర్స్ దిష్టి, అందరి దిష్టి బాగుంటుంది. మీరిద్దరు బ్లూ ఉన్నారు, నేను మధ్యలోకి చాలా బ్లాక్ ఉంది. అవును, పర్సనాలిటీ వైజ్ మధ్యలో కూర్చొని కూర్చునేస్తే మన ఇద్దరం. అది కాదు, ఈసారి వచ్చినప్పుడు దండలు కూడా సేమ్ వేసుకోవాలి. సేమ్ డ్రెస్లు వేసుకోవాలి. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఫన్నీగా ఉండింది అనమాట. బాగా టైం స్పెండ్ చేసాం ముగ్గురం కూడా. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అక్కడే బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర ఒక సిల్వర్ జ్యువెలరీ షాప్ ఉందన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, కాకపోతే లుక్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మనకైతే కుషాలు. నేనైతే సిల్వర్కి అంతంత స్పెండ్ చేయడం అనేది ఎందుకు నాకు నచ్చదు. ఎందుకంటే సిల్వర్ ఒక్కొక్కసారి బ్లాక్గా కూడా అయిపోతూ ఉంటుంది కదా. కాకపోతే పెట్టినప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది. లక్ష్మి ఏదో చెవులకి ఏదో అనిందమ్మా, తౌడి లేదు అనింది, నాకు గుర్తులేదు. దానికోసం ఇక్కడే దొరుకుతాయంట. ఇక అక్కడ చూడండి, చెవుకి వేసుకునేటివి అనమాట పైన. అవి ఇక్కడ దొరుకుతాయని చూడడానికి వచ్చింది అనమాట. నాకెందుకు ఈ 2 జతల మెట్లు భలే నచ్చాయి. సో ఎలా ఉన్నాయి మీరు కమెంట్స్లో చెప్పండి. తర్వాత ముక్కుకి ముంగర లాంటిది ఒకటి చూసింది. ఇదేంటంటే ముక్కు కుట్టించుకోకుండా ఉంటే కూడా మనం రకరకాల ముంగర్లు పెట్టుకునే దానికి వీలుగా ప్రెస్వి సిల్వర్లో చాలా బాగున్నాయి అన్నమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని ముక్కు ముంగర్లంతా 1000 రూపీస్ అలా అనిపించాయి. ఈ టూరింగ్స్ అంతా కూడా మెట్లు కూడా
1100 2000 అలా ఉన్నాయన్నమాట. ఇస్తే ఏం రావు, కానీ పీస్ కాస్ట్ అంటున్నారు వాళ్ళు, గ్రామ్ కాస్ట్ కాదని. ఇలా అనమాట, ఇట్లా పెట్టుకోవాలి పైన. సో ఇది మనం కుట్టించుకోకుండా పెట్టుకునేదానికి వీలుగా ఉందన్నమాట. అదే లక్ష్మి అంటది, ఇది గోల్డ్లో చేసుకుంటే ఎక్కడైనా పడిపోతే చాలా నష్టపోతాం కదా, అందువల్ల నేను ఇలా సిల్వర్లో తీసుకుంటున్నాను అని చెప్పి. అదేవిధంగా కొన్ని డాలర్స్ కూడా చూస్తూ ఉంది. డాలర్స్ ఏంటంటే అన్నీ ముత్యాలకు కానీ బ్లాక్ బీడ్స్కి కానీ అలా మనం అదే అన్నిటికీ సరిపడే విధంగా తీసుకోవాలని చూస్తుంది. కానీ కొన్ని దండలు అయితే చాలా బాగా అనిపించాయి, కానీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. తర్వాత క్యారెట్ లైన్కి వెళ్ళాం. సో ఫ్రెండ్కి ఏదో ఒక బ్రాస్లెట్ కావాలంటే అది కొనడానికి వెళ్ళాం. అక్కడైతే వీడియో షూట్ చేయలేదన్నమాట. ఏంటో ఏం తిద్దామని అనిపించింది. ఇవి సిల్వర్ కొంచెం బాగుంటే మీకు కూడా చూపిద్దామని, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు కదా అని చెప్పి. కానీ వీళ్ళ దగ్గర అయితే కొంచెం లుక్ బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయన్నమాట. కానీ అన్నీ ఎక్స్పెన్సివ్. సో మన వాళ్ళందరూ అంటుంటారు, ఈ పిచ్చి నగలకు పోయి ఇంతంత రేట్లు పెట్టే బదులు 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది కదా అని అంటూ ఉంటారు. కానీ ఆ కాన్సెప్ట్ ఎందుకు నాకు బాగా అనిపించదు. ఎందుకంటే 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఒక 10,000 అనుకోండి, 10,000కి ఇంతలా దండ మనం వేసుకోలేం కదా. సో మనకు ఉరవరా అంటది, తీసుకోవాలా వేసుకోవాలా అనిపిస్తుంది. కానీ అది గోల్డ్లో కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్. సో అలాంటప్పుడు ఇలాంటివి మన చిన్న చిన్న కోరికలు, ఇలా ఏదో ఒక ఐటెం తీసుకొని, అంటే కాపర్ బేస్తో, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్, లేకపోతే సిల్వరు, అలా మనం అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. కానీ చాలామంది తిడుతూ ఉంటారు మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇది కూడా బాగుంది కదా. సో లక్ష్మి ఏంటంటే చాలా సెలెక్టివ్ అనమాట. సో ప్రైజు చాలా రీజనబుల్గా అనిపించాలి, లుక్ బాగుండాలి అనేలా చూస్తుంది. సో తన సెలక్షన్ అయితే నాకు బాగా నచ్చుద్ది. తర్వాత మేము హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోనే వైట్ హౌస్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. సో నవార మంచం. సో ఇప్పుడు మళ్ళీ పాత ట్రెండ్ అంతా ఇప్పుడు వచ్చేస్తూ ఉందన్నమాట. నొలక మంచాలు, నవార మంచాలు, ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయినాయి. చాలామంది గార్డెన్లో అంతా వేస్తున్నారు. ఇక్కడ చూడండి, వుడ్తో కాఫీ కప్ అన్నమాట. సో ఏమేమో క్రియేటివ్గా చేస్తున్నారు. అలాగే బీర్ గ్లాసులు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ నాకు బ్రాస్ ఐటెం కొంచెం బాగా నచ్చింది. సో 1 by 1 చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను.